వెంకటేశ్వర సాయి ఈ షోలో పనిచేస్తాను. వాళ్ళ అందరి టైప్ నుంచి పనిచేస్తాను. నిన్ను కొట్టిన ఆయన వాళ్ళ మీ నాన్నగారు పనిచేస్తాను. అప్పటి నుంచి పనిచేస్తాను. ఈ కొట్టిన ఆయన కూడా చాలా కాలం నుంచి నాకు తెలుస్తుంది. బాగానే పలకరిస్తాను. అవసరం ఆయన దాంట్లో నాకు తెలియదు. గుండెకి వచ్చినప్పుడు సాయి మహారాజ్ అని పలకరిస్తాడు. నిన్న సోమవారం కొంచెం జనం వస్తూ అదే అంతరాలయం అటు ఇటు నంది కట్టు కదా, ఒక 10 మంది అటు 10 మంది కష్టం. ఆయన కొబ్బరికాయ పాలు తెచ్చారు. తెచ్చాక ఆ కొబ్బరికాయ కొట్టి పాలు పోయిందంటే కొంచెం పక్కన పట్టి ఉంటాడు సార్. అది వెళ్ళిపోతున్నాడు. కొబ్బరి చెత్త ప్రసాదం తీసుకోండి అని క్యాకేస్తే ఎవరికి వచ్చి ఇక్కడ కొట్టాడు. మామూలుగా కొట్టాడు. నాకు కొట్టవలసిన పని ఏంటంటే ఇంటికి సన్నపడి ఇదంతా జరుగుతూ మామూలు కూర్చొని మాట్లాడడం ఇదన్నీ జరుగుతుంటే పక్కన అమ్మవారు విజయ్ కుమార్ గారు వచ్చింది. ఆయన వచ్చి ఆయన విజయ్ కుమార్ గారు రాజమండ్రి పని మీద వెళ్ళారా? ఆయనేమో వచ్చి చంద్రరావు గారు తప్పు పట్టించాలి బయటికి అంటే ఆయన్ని నువ్వెవరో చెప్పడానికి ఆయన్ని కాలుతో తినింది ఎవరిని? మిమ్మల్ని విజయ్ కుమార్ గారిని? కాలుతో తినింది ఎవరిని? నన్ను మిమ్మల్ని. ఇన్ని చెంపబెట్టి కొట్టిన తర్వాత కాలుతో అది చెప్పాను. ఈ విషయం మేము ఈరోజు చెప్పాము. ఈ వగేరేమో ఆయనేమో పోలీసు. నేను సిఐ గారితో నన్ను మాట్లాడి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయించాను. ఇప్పుడు డీసీ గారు వెళ్ళామండి. డీసీ దగ్గర డీసీ గారు కూడా ఇచ్చారండి. ఇలా జరిగింది డీసీ కూడా ఉన్నారండి. డీసీ కూడా డీసీ అయితే మాతో మాట్లాడారండి. నేను మామూలుగా పని చేసుకోండి. నేను ఇబ్బంది రాదు. మనకి ఇబ్బంది అండి. కన్నులు మనమైతే ఇబ్బంది కాదండి. కొట్టినాడు అసలు డిఎస్పీ మాట్లాడేదాంటో డీజీ మాట్లాడేదా అర్థం లేదు. ఎందుకంటే తన్నులు తింది మనకి ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత డిఎస్పీ తీసుకోవాలి. ఆ మాట మాట్లాడుతున్న డిఎస్పీ తప్పు కదా. చర్య తీసుకుంటాను. ఒకటండి మాట్లాడారు రామప్రసాద్ గారు 332 నేను వెళ్ళానండి. నేను వెళ్ళినప్పుడు జరిగిన ఫ్రాడ్ ఏంటంటే దగ్గర రండి వినపడాలి. నేను సిఐ గారితో మాట్లాడుతూ సార్ మేము ముందుగానే చెప్తున్నాం, మేము సాట్ ఎంప్లాయీస్గా 332 పెట్టాము అని అన్నారు. తీరా మోసి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమో అని మనం అనుకున్నాం. కాదు, ప్రధాన అర్చకుడు ఈయన, వీళ్ళ అసిస్టెంట్ ఈయన మీద 332 పెడితే లాభం ఏంటి? అంటే ఇప్పుడు మీరు అసలు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, టెంపుల్ ఎంప్లాయీ అయినా, లేకపోతే కాంట్రాక్టర్ సహాయకుడు అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉన్నారు. సహాయకుడైనా పనిచేసి అభిషేకం చేసి ఒక అర్చకుడిని కొట్టడం అనేది ఎంత దారుణమైన విషయం. అయితే దాంట్లో ఒక పూజారి నువ్వు అర్చకుడిని నువ్వు కొడుతున్నావు అంటే దాంట్లో దారుణం లేదు. దాంట్లో మొహమాటం. విజయ్ కుమార్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఈ టెంపుల్ మరి ఇంకా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. ఆయన్ని కొట్టాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ కాదని కాదు కదా. పూజారులు కొడితే తప్పే కదా. ఎవరిని కొట్టినా పూజారి అనేవాడు ఎందుకు కొడతారు? కాకపోతే రెగ్యులర్ కేసు పెడతారు. ఇప్పుడు ఈయన కొట్టింది ఆయన ఎంప్లాయీ, టెంపుల్ ఎంప్లాయీ కాబట్టి అది గవర్నమెంట్ ఎంప్లాయీని కొట్టిన కేసు రావాలి. ఈయన రెగ్యులర్ కేసు. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి రెగ్యులర్ 2 కేసులు పెట్టాలి. ఇప్పుడు ఆయన ఒక కేసు కాదు. ఈ కేసు ఏమో ఎంప్లాయీని కొట్టిన దానికి కేసు పెట్టాలి. అదేవిధంగా ఈయన ఎంప్లాయీ కాదు కాబట్టి ఈయన మీద కొట్టిన దాన్ని ప్రైవేట్ కేసు, సాధారణ వ్యక్తిని కొడితే ఏ కేసు పెట్టాలో ఆ కేసు. ఆ 2 కేసులు వాళ్ళ మీద పెట్టాలని వాళ్ళు మనం అడుగుదాం, డిమాండ్ చేద్దాం. దీని గురించి దీని మీద ఎంత దాకా ఆయన వెళ్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పంపించారు మిమ్మల్ని మాట్లాడదామని. తిరిగి 45 రోజుల్లో అధికారంలో రాగానే మీ అందరికీ కూడా 100% న్యాయం చేస్తాం. రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని ఈ దాడులన్నింటినీ మీద కూడా కమిటీ వేసి రివ్యూ చేసి ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంటారు.
తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీకి అధ్యక్షుడు. అదేవిధంగా మా రవి కాకినాడ పార్లమెంట్ బ్రాహ్మణ సాధికార కమిటీకి అధ్యక్షుడు. సత్యనారాయణ ఈమని సూర్యనారాయణ గారు మా బ్రాహ్మణ సాధికార కమిటీకి రాష్ట్ర అధికార ప్రతినిధి. నిన్న ఇక్కడ ఈ గుళ్ళో జరిగినటువంటి విషయం అందరికీ తెలుసు. పురం హితం కోరేవాడే పురోహితుడు. అర్చకుడు అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండేవాడే పురోహితుడు, అర్చకుడు. అలాంటి అర్చకుల మీద దాడి చేయటం ఏ విధంగా సమంజసం అని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. తల్లి తండ్రి గురువు తర్వాత ఎవరికైనా మనం నమస్కారం చేస్తామంటే పాద నమస్కారం చేస్తామంటే ఆయనే అర్చకుడు, పురోహితుడు. అలాంటి వ్యక్తులకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు చెప్పుకోవాలంటే ఒకటా రెండా? మీకు దగ్గర ఒక 30-40 నేను 5 దాడులకు వెళ్ళాను. బాపట్లలో ఒక పూజారి దుర్గాప్రసాద్ గారి మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా భీమవరంలో ఆలయంలో యజ్ఞోపేతాన్ని లాగి అవతలు పడేసినటువంటి సందర్భం మనం చూసాము. అదేవిధంగా ప్రేమడోల్లో చేశారు. అదేవిధంగా రాజమండ్రిలో, ఇవాళ కాకినాడ, చివరికి మన సత్యనారాయణ స్వామి టెంపుల్లో పులివెందుల్లో కూడా దాడి చేయడం జరిగింది. అదేవిధంగా నర్సరాపేటలో దాడి చేయడం జరిగింది. అదేవిధంగా నెల్లూరులో దాడి చేయడం జరిగింది. చండ్రాకోల్తో కొట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇలాంటి వ్యవస్థలో అనాగరిక పరిపాలనలో ఉన్నామా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఈ 70 ఏళ్ల స్వతంత్ర వచ్చిన తర్వాత ఇవాటి దాకా ఎక్కడైనా బ్రాహ్మణుల మీద ఇన్ని దాడులు జరిగినాయా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొడ్డలతో బాబాయిని చంపుతాడు కాబట్టి యథా రాజా తథా ప్రజ. నాయకుడు ఏం చేస్తాడో అదేవిధంగా ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లీడర్లు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తూ ఇవాళ హిందూ మతం మీద అదేవిధంగా అర్చకులు బ్రాహ్మణ సమాజం మీద దాడులు పెరిగిపోయినాయి. హిందూ మతం మీద దాడుల గురించి నేను చెప్పాలంటే అక్కడి నుంచి విజయనగరంలో రాముల వారి తల తీసుకొని చెప్పడానికి కూడా ఎంతో బాధాకరంగా ఉంటుంది. అంతర్వేది దగ్గర నుంచి జరుగుతున్న దాడులన్నింటినీ కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ప్రభుత్వానికి మీ ద్వారా హెచ్చరిస్తున్నా. అదేవిధంగా పోలీసుకి కానీ అదేవిధంగా డీసీ గారికి కానీ ఈవో గారికి కానీ కూడా నేను మీ ద్వారా ఒకటి చెప్తున్నా. అయ్యా ఇంక అయిపోయింది, 45 రోజుల్లోకి వచ్చింది మీ పరిపాలన. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ జరిగిన ప్రతి దాడి మీద ఎంక్వైరీ చేసి మీ చేతే కేసు పెట్టించి బాధితులకి న్యాయం చేకూర్చి ఎవరైతే చేశారో వాళ్ళందరినీ శిక్షించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, హెచ్చరిస్తున్నాను కూడా.